ఈరోజు మనం ఎగ్ పెప్పర్ ఫ్రై చేద్దామండి. ఎగ్స్ని ముందే బాయిల్ చేసేసుకున్నాను. ఎందుకు అంటే ఈరోజు మా ఇంట్లో చక్కగా పప్పుచారు ఉంది. పప్పుచారు పక్కన కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయన్నమాట ఎగ్స్. సో ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేశాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూడండి. మన ఇంట్లో రెగ్యులర్గా ఉండేవే ఎండుమిరపకాయలు, మినపప్పు, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, పసుపు, మిరియాలు, అలాగే ధనియాలు, ఇంకా కొన్ని ఆవాలు తాలింపు కోసం అంతే. సో ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్లో ఎండుమిరపకాయలు వేస్తున్నాను, అలాగే కాస్త మినప్పప్పు, ధనియాలు. ఫస్ట్ వీటిని మంచి డ్రై రోస్ట్ చేసుకుందాం. దోరగా వేగనివ్వాలి. ఇవి వేగుతుంటేనే మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది. మినప్పప్పు ఎప్పుడైనా సరే జస్ట్ డ్రై రోస్ట్ అన్నమాట. మినపప్పు వేగుతుంటేనే ఎప్పుడు మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కొన్ని మిరియాలు, అలాగే కాస్త జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకొని వేయించుకోండి. ఇవే ఇంకా మనకి పౌడర్కి కావాల్సినవి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సగం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. ఇలా మిక్సీ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు, కొన్ని మిరియాలు, సన్నగా అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి, కొద్దిగా మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, ఇవన్నీ వేసిన తర్వాత ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో మంచి ఫ్రై అవ్వనివ్వాలి. ఒక సైడ్ మంచి ఫ్రై అయ్యాక నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా తొందరగా వేగిపోతాయి, మంచి కలర్ వస్తాయి. ఫస్ట్ ఎగ్స్ వేగిన తర్వాతనే మనం తయారు చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ పైనుండి వేసుకోవడమే. ఎగ్స్ని ఇంకా ఇట్లా ఫ్లిప్ చేసుకోవడమే. ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి. సింపుల్ డీసెంట్ రెసిపీ విత్ పప్పుచారు కానీ, పప్పు కానీ, పచ్చి పులుసు కానీ చాలా బాగుంటుంది.